కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా నినాదాలతో ప్రజలు బయలుదేరి కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టడం జరిగినది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోర్లండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇస్తూ సూపర్ 6 పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారు. ఓ ప్రజలారా, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటా, సంపద సృష్టిస్తా, సూపర్ 6 అమలు దిశగా ముందుకు పోతా అంటూ బూటకపు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి పాలన వ్యవస్థ మొదలై 10 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక హామీ కూడా అమలు చేసిన తీరే లేదు. ఇంటింటికి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ అంటూ దీపం పథకంలో ఉన్న వారికి మాత్రమే, అది కూడా కొద్ది మందికి మాత్రమే ఈ పథకం ఇస్తున్నారు. అదే విధంగా నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు ఇస్తామన్నారు, అది అమలు లేదు. తల్లికి వందనం ఎక్కడుందో తెలియదు, జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలీదు. 49 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్ పథకం అన్నారు, అదెక్కడుందో తెలీదు. మెగా డిఎస్సి అన్నారు, అదేమైందో తెలీదు. ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఎప్పుడిస్తారో తెలీదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. అదేవిధంగా పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తక్షణం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలందరినీ ఐక్యం చేసి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు కారం రాఘవ, కె లత, ఈ భూషణం, ఎస్ రామ్మోహన్, పిఓఎల్ జిల్లా నాయకులు తగరం బాబురావు, మంజులూరు సర్పంచ్ కె ముక్కారెడ్డి, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు కాకి నాని, పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి బి వినోద్, పివైఎల్ నాయకులు నడపాల ముక్కారెడ్డి, ఎన్ రవీందర్ రెడ్డి, ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, ఐఎఫ్టియు నాయకులు కోరడ అప్పారావు, నౌడు నెహ్రూ బాబు, మోహన్, ధర్మ, దుర్గారావు, నారాయణ, గడసాల రమణ, తాతబ్బాయి, సంపంగి ప్రసాద్, హరిబాబు, నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వెంటనే, అమలు చేయాలి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వెంటనే.